పశ్చిమాసియా రణరంగంలో భయానకమైన పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. ఒకవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యుద్ధాన్ని ముగిస్తున్నామని అనగానే ప్రపంచ మార్కెట్లు ఊపిరి పీల్చుకున్నాయి. కానీ ఆ ఆనందం గంట కూడా నిలవలేదు. హార్మూజ్ జలసంధికి విముక్తి కల్పించేదాకా యుద్ధం ఆగదు అంటూ ట్రంప్ మరో సంచలన ప్రకటన చేశారు. వెనువెంటనే టెహ్రాన్ నగరం బాంబుల మోతతో దద్దరిల్లిపోయింది. ఇప్పటి వరకు ఈ యుద్ధంలో 1700 మంది ప్రాణాలు కోల్పోగా అందులో అత్యధికులు ఇరాన్ పౌరులే ఉన్నారు. అటు ఇరాన్ కూడా వెనక్కి తగ్గకుండా దుబాయ్, సౌదీ, బహ్రెయిన్ నగరాలపై క్షిపణులతో విరుచుకు పడుతోంది. పశ్చిమాసియా ప్రాంతంలో ఉద్రిక్తతలు చల్లారడం లేదు. ఇప్పటికే గాజా యుద్ధం, లెబనాన్ సరిహద్దు ఉద్రిక్తతలతో అస్థిరంగా ఉన్న పరిస్థితి ఇప్పుడు మరింత ప్రమాదకర దిశగా సాగుతోంది. ముఖ్యంగా ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం అంతర్జాతీయంగా ఆందోళన కలిగిస్తోంది. తాజాగా అమెరికా మద్దతుతో ఇజ్రాయెల్, ఇరాన్, లెబనాన్ ప్రాంతాలపై భారీగా వైమానిక దాడులు చేయడంతో ప్రతిగా ఇరాన్ కూడా క్షిపణులు, డ్రోన్లతో ఎదురుదాడులకు దిగింది. ఈ దాడులు కేవలం 1-2 ప్రాంతాలకే పరిమితం కాలేదు. మధ్యప్రాచ్యంలో అనేక దేశాలను తాకే స్థాయికి యుద్ధం విస్తరించింది. ఇప్పటి వరకు జరిగిన దాడుల్లో సుమారు 1700 మంది వరకు మరణించినట్లు అంచనా వేస్తున్నారు. ఇందులో ఎక్కువ మంది ఇరాన్ పౌరులే ఉన్నారు. ఈ యుద్ధ పరిణామాల్లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రకటనలు కూడా గందరగోళానికి కారణమయ్యాయి. తొలుత యుద్ధాన్ని త్వరలోనే ముగించబోతున్నామని ట్రంప్ ప్రకటించారు. ఆ ప్రకటనతో అంతర్జాతీయ మార్కెట్లు కొంత ఊపిరి పీల్చుకున్నాయి. అయితే కొద్దిసేపటికే పరిస్థితి పూర్తిగా మారిపోయింది. యుద్ధాన్ని ముగించడానికి ముందుగా సముద్ర మార్గాల్లో ఉన్న అడ్డంకులను తొలగించాల్సి ఉంటుందని, ముఖ్యంగా హర్మూజ్ జలసంధికి విముక్తి కల్పిస్తామని ట్రంప్ మరోసారి ప్రకటించారు. ఈ ప్రకటనతో యుద్ధం త్వరగా ముగిసే అవకాశాలపై అనుమానాలు పెరిగాయి. మరోవైపు ఇరాన్ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గబోమని స్పష్టం చేయడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ట్రంప్ యుద్ధం ముగుస్తుందని ప్రకటించగానే అంతర్జాతీయ చమురు మార్కెట్లలో కొంత మార్పు కనిపించింది. ముడి చమురు ధరలు బ్యారెల్కు సుమారు $90 స్థాయికి తగ్గాయి. అలాగే ప్రపంచ స్టాక్ మార్కెట్లు కూడా కొంత కోలుకున్నాయి. పశ్చిమాసియా ప్రాంతం ప్రపంచ చమురు సరఫరాలో కీలక పాత్ర పోషిస్తుంది. అక్కడ యుద్ధం తీవ్ర రూపం దాల్చితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై భారీ ప్రభావం పడే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో యుద్ధాన్ని త్వరగా ముగిస్తామని చెప్పడంతో మార్కెట్లో జోష్ వచ్చింది. కానీ హర్మూజ్ జలసంధికి విముక్తి కల్పించేదాకా యుద్ధం ఆగదు అంటూ మరో ప్రకటన చేసిన వెంటనే టెహ్రాన్లో పరిస్థితి అత్యంత ఉద్రిక్తంగా మారింది. మంగళవారం మధ్యాహ్నం నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. ఆ పేలుళ్లతో కొన్ని భవనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కొన్ని గోడలు కూలిపోయాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక బృందాలు రంగంలోకి దిగాల్సి వచ్చింది. ఈ దాడులతో టెహ్రాన్ నగరంలో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వేలాది మంది తమ ఇళ్లను వదిలి చిన్న పట్టణాలు, గ్రామాల వైపు వెళ్లిపోయారు. సుమారు 1,00,000 మంది వరకు ఇప్పటికే టెహ్రాన్ను వీడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం టెహ్రాన్ నగరంలో దాదాపు 97 లక్షల మంది నివసిస్తున్నారు. ఇక ఇరాన్ పశ్చిమ ప్రాంతాల్లో కూడా దాడులు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా అరాక్ నగరంపై జరిగిన వైమానిక దాడిలో 5 పౌరులు మరణించారు. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటి వరకు 1,255 మంది వరకు మరణించారని, దాదాపు 10,000 మంది గాయపడ్డారని ఇరాన్ అధికారులు వెల్లడించారు. ఆసుపత్రుల్లో గాయపడిన వారితో పరిస్థితి అత్యంత క్లిష్టంగా మారింది. ఇక మరోవైపు లెబనాన్లో కూడా యుద్ధం తీవ్రంగా కొనసాగుతోంది. లెబనాన్ తూర్పు, దక్షిణ ప్రాంతాల్లో ఉన్న హెజ్బొల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ భారీ వైమానిక దాడులు జరిపింది. ముఖ్యంగా టైర్ నగరంపై 2 భారీ దాడులు జరిగాయి. అలాగే అల్మా, జాదిల్, చక్రా, షిప్రా, బెకా వ్యాలీ ప్రాంతాల్లో కూడా ఇజ్రాయెల్ వైమానిక దాడులు కొనసాగించింది. ఈ దాడుల కారణంగా లెబనాన్లో భారీ స్థాయిలో ప్రజలు నిరాశ్రయులయ్యారు. దాదాపు 5 లక్షల మంది తమ ఇళ్లను వదిలి ఇతర ప్రాంతాలకు తరలిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అనసరియా, బింట్ జిబిల్, ఐనాతా ప్రాంతాల్లో జరిగిన దాడుల్లో 4 మరణించారు. దక్షిణ లెబనాన్లోని క్లాయా ప్రాంతంలో జరిగిన ట్యాంక్ దాడిలో కేథలిక్ మత గురువు అల్ రహీ మరణించడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటి వరకు లెబనాన్లో సుమారు 486 మంది మరణించినట్లు తెలుస్తోంది. ఇక ఇజ్రాయెల్ దాడులకు ప్రతిగా హెజ్బొల్లా కూడా ఎదురుదాడులకు దిగింది. ముఖ్యంగా ఖైమ్ ప్రాంతంలో ఇజ్రాయెల్ సైనికులపై మిలిటెంట్లు దాడులు చేశారు. ఈ దాడుల్లో ఇజ్రాయెల్కు చెందిన 3 మెర్కవా ట్యాంకులు, 3 సైనిక వాహనాలు ధ్వంసమయ్యాయి.
ఇదే సమయంలో ఇరాక్లోని కిరుకుక్ ప్రాంతంలో ఇరాన్కు మద్దతు ఇస్తున్న మిలిటెంట్ గ్రూపులపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో 5 మిలీషియా సభ్యులు మరణించగా 4 గాయపడ్డారు. ఇదే సమయంలో ఇరాన్ కూడా తన ప్రతిదాడులను మరింత విస్తరించింది. ఇజ్రాయెల్తో పాటు గల్ఫ్ ప్రాంతంలోని అరబ్ దేశాలపై కూడా డ్రోన్లు, క్షిపణులతో దాడులు చేసింది. ఇజ్రాయెల్లోని జెరూసలేం నగరంలో సైరన్లు మోగాయి. అలాగే టెల్ అవీవ్లో పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. అయితే ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థలు ఈ క్షిపణులలో చాలా వరకు అడ్డుకున్నాయి. ఇదే సమయంలో హెజ్బొల్లా కూడా ఇజ్రాయెల్పై క్షిపణులు ప్రయోగించింది. మధ్య ఇజ్రాయెల్ ప్రాంతంలో జరిగిన ఈ దాడిలో 16 మంది గాయపడ్డారు. అలాగే సఫద్ ప్రాంతంలో ఉన్న గివా డ్రోన్ కంట్రోల్ సెంటర్పై క్షిపణులు ప్రయోగించామని హెజ్బొల్లా ప్రకటించింది. ఇఫ్తా ప్రాంతంలోని సైనిక స్థావరాలపై కూడా రాకెట్లు ప్రయోగించినట్లు తెలిపింది. ఇప్పుడు యుద్ధం ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య మాత్రమే పరిమితం కాకుండా గల్ఫ్ దేశాలకు కూడా విస్తరించడం పరిస్థితిని మరింత ప్రమాదకరంగా మార్చింది. ముఖ్యంగా దుబాయ్లోని కొత్త వ్యాపార కేంద్రంపైకి క్షిపణులు దూసుకొచ్చాయి. అలాగే రువాయిస్లో ఉన్న పెట్రోకెమికల్ ప్లాంట్లపై డ్రోన్ దాడి జరగడంతో అక్కడ భారీ మంటలు చెలరేగాయి. ఇదే సమయంలో ఇరాక్లోని ఎర్బిల్లో ఉన్న యుఏఈ కాన్సులేట్పై జరిగిన దాడిలో సామాగ్రి ధ్వంసమయ్యింది. బహ్రెయిన్ రాజధాని మనమాలోని ఒక నివాస భవనంపై జరిగిన దాడిలో 29 ఏళ్ల మహిళ మరణించగా 8 మంది గాయపడ్డారు. ఈ నేపథ్యంలోనే ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్పై దాడులు కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఇరాన్ ప్రజలను నిరంకుశ పాలన నుంచి విముక్తి చేయడమే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఇప్పటి వరకు జరిగిన దాడుల్లో ఇరాన్ సైనిక సామర్థ్యాన్ని తీవ్రంగా దెబ్బతీశామన్నారు. మరోవైపు ఇరాన్ కూడా కఠిన హెచ్చరికలు జారీ చేసింది. కాల్పుల విరమణ కోసం తాము ఎదురు చూడడం లేదని ఇరాన్ పార్లమెంటు స్పీకర్ మహ్మద్ బాఘేర్ స్పష్టం చేశారు. దాడి చేసిన వారికి గుణపాఠం నేర్పే వరకు యుద్ధం కొనసాగుతుందని హెచ్చరించారు. అలాగే ఇరాన్ భద్రతా వ్యవస్థలో కీలక నాయకుడిగా ఉన్న అలీ లర్జానీ కూడా అమెరికాకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ఉత్తుత్తి బెదిరింపులకు తాము భయపడబోమని, ఎంత పెద్ద దాడులు చేసినా ఇరాన్ను పూర్తిగా నాశనం చేయడం సాధ్యం కాదని ఆయన స్పష్టం చేశారు. అవసరమైతే యుద్ధాన్ని మరింత తీవ్రస్థాయికి తీసుకువెళ్లడానికి కూడా సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. మొత్తానికి పశ్చిమాసియా ప్రాంతంలో పరిస్థితి అత్యంత ప్రమాదకర దిశగా సాగుతోంది. ఒకవైపు ఇజ్రాయిల్, అమెరికా దాడులు కొనసాగుతుండగా మరోవైపు ఇరాన్, హెజ్బొల్లా వంటి మిలిటెంట్ గ్రూపులు ప్రతిదాడులకు దిగుతున్నాయి. ఈ యుద్ధం మరింత విస్తరించే ప్రమాదం ఉందని అంతర్జాతీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ప్రపంచ చమురు సరఫరా, అంతర్జాతీయ భద్రత, ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కూడా యుద్ధం తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో యుద్ధాన్ని ఆపేందుకు అంతర్జాతీయ దౌత్య ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.